నేనేం చెప్తున్నానంటే ఈ దేశంలో మార్వాడి, రాజస్థాన్, గుజరాతీ వ్యాపారస్తులే గాని వాళ్ళే గాని అసలు ఈ దేశాన్ని గౌరవించరు వాళ్ళు. అసలు ఎందుకంటే సోయబుద్దీన్ అని చెప్పేసి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద తీవ్రవాద అంటే గుండా ఆ సోయబుద్దీన్ చంపింది ఎందుకో తెలుసా మీకు? ఈ దేశంలో 36 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, 37 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. కొంతమంది బయటకు వచ్చారు. ఎందుకో తెలుసా? ఈ మార్వాడి, రాజస్థాన్ వ్యాపారస్తులు దేశమంతా చొరబడి అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తులను దెబ్బతీసి కోట్ల రూపాయలు పోగు చేసుకుని ఇంతకుముందు సార్ చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలను కావచ్చు, జాతీయ పార్టీలను కావచ్చు మేనేజ్ చేస్తా ఉన్నారు. సోయబుద్దీన్ అందుకే చంపేశారు. మీరు కావాలంటే ఎవిడెన్స్ బయటికి తీయండి. వాళ్ళ భార్యను కూడా చంపేశారు, చుట్టాలను కూడా లేకుండా చేశారు. దాంట్లో ప్రధానమైనటువంటి నిందితులు పేరు చెప్పొచ్చో చెప్పకూడదు కానీ గుజరాత్ నుంచి తడిపార్ అంటే మీ అందరూ తెలుసు కదా, 3 నెలలు రాష్ట్ర బహిష్కరణ గురైనటువంటి వ్యక్తి తడిపాష్ హోం మంత్రి. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా డీజీపీ గారికి లెటర్ ఇస్తే మన పిడమర్తి రవణని హౌస్ అరెస్ట్ చేశారు. నన్ను పొద్దున 3 గంటలకు ఎత్తుకున్నారు, పొద్దురాగా 12 గంటలకు జీలకర్ర సీనని గాలింపులు, మాట్లాడే వాళ్ళ మీద కేసులు, పాట పాడినటువంటి వ్యక్తుల మీద కేసులు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఈ దేశం మొత్తం వాళ్ళ చేతిలో వెళ్ళిపోయింది. ఏమన్నా ప్రజాస్వామ్యం లేదు ఈ దేశంలో, మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేదు. మన హక్కుల్ని అడిగితే కూడా అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, పైగా దాడులు చేస్తా ఉన్నారు, బూతులు మాట్లాడుతా ఉన్నారు. ప్రధానంగా మా సంస్కృతి అయితే అది కాదు పోయి. మేమే బూతులు మాట్లాడాలనుకుంటే ఖబర్దార్ మార్వాడి గుండాలరా, మాకంటే బూతులు ఎవరు మాట్లాడారు? మేము పచ్చి పల్లెటూరులో పెట్టిన వాళ్ళం. మీరు సంస్కారంగా మాట్లాడితే సంస్కారంగా మాట్లాడండి. ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం ఏందో అని అనుకుంటే చర్చ పెట్టండి. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అవి మార్వాడి ఛానల్. ఆయన ఎవరు? పక్కా సనాతన ధర్మాన్ని, వర్ణ వ్యవస్థను సమర్థించేటువంటి ఛానల్ అది. అంబేద్కర్ తిడతా సంపుతా అన్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టుకున్నారు. దళిత మహిళలు వ్యభిచారం చేస్తారన్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాం. వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు, కోంటలను తిట్టారు కదా, కోంటలు అవునరా పోయి మా ఊళ్ళో కోంటాయన మేము తిట్టుకుంటాం, కలిసి ఉంటాం, కొట్టుకుంటాం. కోంటలు చచ్చిపోతే మా మాదిగానలు పోయి డప్పు కొడతారు, మా బ్యాగులు పోయి బొంద తీస్తారు, వాళ్ళ పిల్ల పెళ్ళైనా మమ్మల్ని పిలుస్తారు, ఇంత గోవ పెడతాడు. మా పిల్ల పేరు మా అక్కకో చెలుకో పెళ్ళి అయితే ఆయన వస్తాడు. మా కులాలకు ప్రతి ఒక్కరు సంబంధం ఉంటుంది. మా ఊళ్ళో మేము కొట్టుకుంటాం, కలిసి ఉంటాం. మీరెవరు? మార్వాడిస్ మీరెవరు? ఏ బంధం ఉంది మాతో మీకు? కాబట్టి 350 ఏళ్ల కింద నిజాం మిమ్మల్ని రానిచ్చాం కదా, 350 ఏళ్ల కింద వస్తే మీరు ఇంకా తెలుగు ఎందుకు స్పష్టంగా నేర్చుకోలే? ఇక్కడ ఉన్నటువంటి పండుగ కూడా తెలియదు దానికి. బతుకమ్మ పాట పాడరంటే పాడతలేడు, పోరగాడు పాడతారు మా దగ్గర ఉన్న బతుకమ్మ పండుగ. కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే వాళ్ళ దగ్గర కొనకండి, వాళ్ళ దగ్గర తినకండి. ఢిల్లీ మిఠాయి, హల్దీరాము, దాదూసు, బికనియర్ వాళ్ళ చిట్పట్టు, బింగోలేసు ఈ కంపెనీలలో పోండి. సుచిత్ర నుంచి మీరు కళ్ళకు పోయబోతుంటే కళాకారులను పెద్ద గోడౌన్స్ ఉంటాయి, అక్కడ కంపెనీలు ఉంటాయి. బయట నుంచి గేట్లు వేస్తారు. 300కు 250 రూపాయలకు బీహార్, ఒడిశా కార్మికులతో వాళ్ళేం పెద్ద పెట్టుబడిదారులు కాదు సార్, వాళ్ళు కార్మికులే. పొట్ట చేత పట్టుకుని వచ్చినటువంటి వాళ్ళతో మనకేం బాధలేదు. అప్పుడు ఇదే అన్నాం కదా, వాళ్ళు పెద్ద కంపెనీ ఒకటో ఉండొచ్చే వాళ్ళు. కానీ ఆ కార్మికులను పెట్టుకొని లోపల వాళ్ళు బయట గిడాలు పెట్టి ఒక పిఎఫ్ ఉండదు, ఈఎస్ ఉండదు, వాళ్ళకి తిండి పెడుతున్నారు. వాడు అసలు లోపల బతికిండో సచ్చిండో కూడా తెలియదు. ఆ కంపెనీస్ నేను చూపిస్తాను. హల్దీరామ్ అనేటువంటి కంపెనీ పెద్ద కంపెనీ దేశంలోనే, బికనియర్ వాళ్ళ పెద్ద కంపెనీ. బాదూస్ అని చెప్పేసి హైదరాబాద్ పెద్ద ఫేమస్ మిఠాయి షాపు. మరి మన పుల్లారెడ్డి ఉన్నది, మన వెల్లంకి ఉన్నది, మన దుర్గా ఉన్నది, మన తెలుగుల షాపులు ఉన్నాయి కదా. పక్కనున్న ఆంధ్రుల దుకాణంలో కొనకండి అన్నారు అప్పుడున్న తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి పోయారు? మరి రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. షర్మిల అంటామైతే విడిపోతే పాకిస్తాన్ గీకిస్తాన్ మాట్లాడింది. కాబట్టి మేమంటుంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు మార్వాడి, గుజరాతీల దగ్గర అంటే చిల్లర కోసం ఆశపడి మన ప్రాణాలని, లేకపోతే మన వృత్తులని, మన తెలంగాణ సమాజాన్ని మొత్తం తాకట్టు పెట్టారు. నార్త్ పార్టీలు అన్ని పార్టీలకు నేను చెప్తా ఉన్నాను. మా పార్టీ అంటా ఉన్నారు కదా, అసలు మా పార్టీ నార్త్ ఇండియాలో లేనే లేదు. మా పార్టీ కేవలం సౌత్ ఇండియాలో ఉంటుంది. మేము సౌత్ ప్రజల కోసమే పనిచేస్తాం. తెలంగాణ ప్రజల కోసం మా ప్రాణాలు ఇస్తాం. మా పార్టీ ఏమేం చేయగలుగుతుంది? మేము చంపితే సచ్చిటోళ్ళం కాదు, తిరిగి చంపేటోళ్ళం, కొడితే పడేటోళ్ళం కాదు, కొట్టి మీ మీద కేసులు పెట్టడం. ఖబర్దార్ బిడ్డ గుర్తుపెట్టుకోండి. ఈ నేల కోసం వస్తాం మేము. ఎందుకంటే తమిళ భాష కోసం మా పార్టీ ముగ్గురు ప్రాణ త్యాగం చేశారు. ప్రాంతీయవాదం కోసం పనిచేస్తాం. తమిళ్ ఇక్కడ రుద్దాం మేము. మా తెలంగాణ యాసని, భాషని, మా సంస్కృతి, మా సాంప్రదాయాలను ఇక్కడ రుద్దుతాం. మా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. బంగిడి ఎక్కడదండి? బంగిడి మా బతుకమ్మ ఆడడం నేర్చుకోండి మీరు. మా బోనాల పండుగ చేసిరా? ఎప్పుడైనా సరే వాళ్ళమ్మ మేము కళ్ళు శాఖ పోస్తాం, యాటను కోస్తాం, నల్ల కొన్ని కోస్తాం. తల్లి దేవత సల్లగా చూడంటే ఏమైందిరా బిడ్డ? మా దేవతలు కూడా మాతో మాట్లాడతాయి. మీ మార్వాడి దుకాణాలకు పోండి, దేవుళ్ళ ఫోటోలు ఉండవు. వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులను పెట్టుకుంటారు వాళ్ళు. వీళ్ళు హిందువులు అని చెప్తారు. మీరు హిందువులు కూడా కాదు. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి కొత్త షాపులు పెట్టడానికి వీల్లేదు. మా స్థానిక వ్యాపారస్తులపైన దాడులు చేయడానికి వీల్లేదు. మీరు ఇక్కడ ఏం పెట్టుకున్నా సరే మా డిమాండ్ ఏంది? వర్తక వ్యాపార చట్టం తీసుకొని వస్తా ఉంటున్నాం. మేము ప్రభుత్వంతో కొట్లాడుతా ఉంటున్నాం. మీరు కంపెనీలు పెట్టుకున్నా, భూములు కొనుక్కున్నా, ఇక్కడ పరిశ్రమలు పెట్టుకున్నా 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కల్పించాల్సిందే. అది మా ప్రధానమైనటువంటి డిమాండ్. నెంబర్ 2, ఇంతకుముందు అన్న చెప్పాడు, గిరిజన నాయకుడు చెప్పాడు. బండి సంజయ్ ఏం మాట్లాడుతాడు? కేంద్ర మంత్రి పిడమర్తి రవాణా చెప్పినట్టు నువ్వు తంబాకు అమ్ముకో బండి సంజయ్. ఆయన ఏం చెప్తున్నాడు? కట్టుకోలు ఎవరంటారు? కట్టుకోలు అంటున్నాడు. పిచ్చోడో మంచోడు అర్థం కాదు బండి సంజయ్కి. ఈ రోజు తాండాలలో, గిరిజన గూడాలలో ఆడపిల్లని గిరిజనులే కోసుకుంటారు. మా ఎస్సీ కాలనీలలో ఎస్సీలే కోసుకుంటారు. హిందూ సమాజానికి మాత్రమే ఎవరు ఆరేకటికలు కోసిస్తారు. ముస్లింలే కోసుకుంటారు. తెలియదు బండి సంజయ్కి. ఆదివాసీ ఏరియాలలో ఆదివాసులే కోసుకుంటారు.
కనీసం హైదరాబాద్ మొహం చూడనటువంటి ఆదివాసులు ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరు ఘోషిస్తారు? ఆర్యకటికలు ఘోషిస్తారా? కాదు, ఆర్యకటికలు కేవలం మన హిందూ సమాజాన్ని ఘోషిస్తారు, ముస్లింలు ఘోషిస్తారు.